నమస్తే. ముద్రగడ పద్మనాభం వార్తల్లో సంచలనం కింద వచ్చి ఎటెల్లాలో అర్థం కాక కోవట్టు పనులన్నీ చేసుకుంటూ లాస్ట్కి పవన్ కళ్యాణ్ని ఇంటికి రాలేదని అలుగుతూ తీరా చేరాల్సిన గూటికే చేరాడు ముద్రగడ పద్మనాభం. అయితే ఒక విలేకరైనటువంటి క్వశ్చన్కి తను ఏం సమాధానం చెప్పాడు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మొత్తానికి ముద్రగడ పద్మనాభం కాపులకి ఏదో మేలు చేసేసాను, నా కన్నా కాపులకి ఎవరు చేసింది ఏది లేదు అన్నట్టుగా ప్రచారం చేసుకొని లేఖలతో మాత్రమే పరిమితమై పవన్ కళ్యాణ్ మీద వేయాల్సిన నిందలన్నీ వేసేసి కానీ తను అనుకున్నటువంటి గూటికి చేరాడు. అదే ఒక విలేకరేసిన క్వశ్చన్కి మాత్రం జగన్ మరి మీ ఇంటికి వచ్చి పిలవలేదు కదా, మరి మీరెందుకని వెళ్ళారు అన్నదానికి ఆయన ఇచ్చిన సమాధానం మాత్రం చాలా ఎబ్బెట్టుగా ఉంది. దాని నుంచి మీరేం చెప్తారు? అంటే చూశాను, నేను కూడా అది చూశాను. ముద్రగడ పద్మనాభం ఏంటి అంటే అతనికి అయిపోయింది, రాజకీయ జీవితం అయిపోయింది. అతను ఏదైతే ఇంతకాలం అతను చెప్పాడో, అంటే ఏం చెప్పాడు, కాపు జాతి సంక్షేమమే నా లక్ష్యం అని చెప్పాడు. కాపు జాతికి నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అన్యాయం జరగనివ్వను అని చెప్పాడు. కాపు జాతి కోసం నేను పోరాడతాను అని చెప్పాడు. కాపు జాతికి అన్యాయం చేసిన వాడితో ఇప్పుడు చేతులు కలిపాడు. అవును, ఎట్లా కాపు జాతికి ఎట్లా అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని మీరు అడగచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు కాపులకి రిజర్వేషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఈబీసీ రిజర్వేషన్లలో ఒక 5% కోటా కాపులకి తీసిపెట్టాడు. దాన్ని ముద్రగడ పద్మనాభం స్వాగతించాల్సింది, కానీ స్వాగతించకపోగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే అదే ఎలక్షన్లో నేను కాపులకి రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పాడు. మరి కాపు జాతి సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తి కాపులకి రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా, నేను ఇవ్వను అని చెప్పిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా? ఇచ్చిన వాళ్ళకి సపోర్ట్ చెయ్యాలి, కానీ ఈయన చేయలేదు. అదంతా ఓకే మీరు అనొచ్చు, ఇదంతా పాత కథ కదండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనొచ్చు. ఓకే, ఆ పాత కథని తీసి పక్కన పెడదాం. తర్వాత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎన్నికలలో ఒకే ఒక సీటు గెలిచింది. 2019 ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలిచిన తర్వాత ఆ గెలిచిన వాడు వైసీపీలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కానీ పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినా కానీ అంటే ఎవరూ లేరు. అటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేస్తూ ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టుకున్నాడు. అంటే తన స్థాయిలో తను నిలబెట్టుకున్నాడు. వెళ్తున్నాడు, మొత్తం లీడర్లందరినీ సెట్ చేసుకున్నాడు. నియోజకవర్గాల వారీగా ప్లాన్లు వేసుకున్నారు, ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఈ మొత్తం సెట్ చేసుకుంటున్న సమయంలో ముద్రగడ పద్మనాభం ఆయన ఏం చేశాడు అంటే నేను కాపుల కోసం మీ పార్టీలోకి వస్తాను అది ఇది అని చెప్పి ఏదో కబుర్లు ఏవో పంపించాడు. పంపిస్తే పాపం దానికి ఈయన స్పందించాడు. ఈయన పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు అంటే నేను అటు వచ్చినప్పుడు వస్తాలేండి, మీ ఇంటికి వస్తాను అని చెప్పి కర్టసీగా ఎవరైనా అదే అంటారు కదా అన్న తర్వాత ఆ తర్వాత వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ మామూలు వ్యక్తి కాదు కదా, ఆయన ఒక పెద్ద సినిమా సూపర్ స్టారు. ఆయనకి చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది. ఆ టైట్ షెడ్యూల్ నుంచే ప్రజల కోసం సమయాన్ని వెచ్చిస్తూ ఆయన రాజకీయాలు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆయన రాకపోతే ముద్రగడ పద్మనాభం ఖాళీగా ఉంటాడు, ఆయనకేం వేరే పని పాట ఏమీ లేవు. ఆయన వచ్చి కలవచ్చు, కానీ ఆయన కలవలేదు. తర్వాత ఈ విషయాలన్నీ ఆయనే స్వయంగా లెటర్ రాశాడు పవన్ కళ్యాణ్కి. నువ్వు ఆ రోజున వస్తా అన్నావు రాలేదు, ఈ రోజున వస్తా అన్నావు రాలేదు, నువ్వు రాలేదు, చాలా బిజీగా ఉంటావని భావిస్తున్నానండి. మీరు మరి బిజీ స్టార్ కదండి, మీరు సినిమా యాక్టర్ కదండి, మీరు చాలా బిజీగా ఉంటారండి అంటూ ఇటువంటి అండి అంటూ ఒక లెటర్ రాశాడు పవన్ కళ్యాణ్ వెటకారంగా. రాసినప్పుడు అది చదివి నిజంగా పవన్ కళ్యాణ్ బాధపడి అయ్యో కాపుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకుడు ఈ విధంగా చెప్పాడు అని ఆయన కొంచెం ఫీల్ అయ్యాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా సెన్సిటివ్ పర్సన్. ఆయన ఫీల్ అయిపోయి ఆయన ఏదో సమాధానం చెప్దాము అనుకునే లోపలే ముద్రగడ పద్మనాభం తన ముసుగుని తీసేశాడు. ఏంటి ముసుగు ఏంటి అంటే ఇంతకాలం
పవన్ కళ్యాణ్కి సలహాలు ఇస్తున్నట్టు చేసి ఆ పార్టీని డ్యామేజ్ చేసి కాపులు పవన్ కళ్యాణ్ వైపు వెళ్లకుండా ఎట్లా చేయాలా అని కుట్రలు పన్ని ఇదంతా పన్నింది ఎందుకోసం అంటే వైసీపీలో అతను చేరటానికి అనమాట. అంటే అంతకు ముందర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కాపుల్ని యునైట్ చేస్తూ కాపులకి అన్యాయం జరిగిందని చెబుతూ తెలుగుదేశం పార్టీ నుంచి కాపుల్ని దూరం చేయటానికి సకల ప్రయత్నాలు చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. కానీ అప్పుడు ఏమనుకున్నారు అంటే నిజంగా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడేమో కాపులకి, అందుకని ముద్రగడ పద్మనాభం ఇట్లా మాట్లాడుతున్నాడేమో అని చాలామంది అనుకున్నారు. నేనైతే అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా ముద్రగడ పద్మనాభం ఆయన్ని నమ్మదగ్గ వ్యక్తి కాదు, తెర వెనక ఒక రాజకీయం ఉంటుంది, తెర ముందర ఒకటి ఉంటుంది అని నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా. ఈయన ఏం చేశాడు అంటే వైసీపీలో చేరలేదు ఇంతకాలం. ఇప్పుడు ఇంకా తన రాజకీయ జీవితం ముగింపు దశకు వచ్చేసింది. కాపు యూత్ నమ్మట్లేదు, పవన్ కళ్యాణ్ దగ్గర రానివ్వట్లేదు, చంద్రబాబు నాయుడు పార్టీలో ఆయన చేరలేడు, ఆయన చేరతానన్నా ఈయన చేర్చుకోడు. ఈ పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం తన ముసుగు తీసేసి వైసీపీలో చేరిపోయాడు. ఇది జరిగింది. ఈ మొత్తం టోటల్ ఎపిసోడు జరిగినప్పుడు ఒక రిపోర్టర్ వెళ్ళి మీరు జనసేన అధినేతని పార్టీలో మీరు చేరాలంటే ఆయన మా ఇంటికి రాలేదు అని చెప్పి మీరు అలిగారు, మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడా మీ ఇంటికి, ఆయన పార్టీలో ఎట్ట చేరారు అని అడిగాడు ఎవరో ఒక రిపోర్టర్. జగన్మోహన్ రెడ్డి మా ఇంటికి రావాలా? అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు అనుకున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి అంటే ఒక గ్రేట్ లీడర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, ఒక ఎంపీ, ఒక స్టేచర్ ఉన్నది. పవన్ కళ్యాణ్కి ఏం స్టేచర్ ఉంది? పవన్ కళ్యాణ్కి ఒక్క ఎమ్మెల్యే అన్న ఉన్నాడా? ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆ ఎమ్మెల్యేని వైసీపీ వాళ్ళు తీసేసుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఇదే గ్రేట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి ఆ గెలిచిన ఒక ఎమ్మెల్యేని తీసేసుకున్నాడు కదా. రాపాక వరప్రసాద్ ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా పవన్ కళ్యాణ్కి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మీద ఉక్రోషం. అంటే పవన్ కళ్యాణ్ లొంగట్లేదు. ముద్రగడ పద్మనాభమే కాదు, చెగుండ హరిరామ జోగే కూడా ఇటువంటి గుగ్లీ బాల్సే వేశాడు కదా. అవును. అయినా పవన్ కళ్యాణ్ లొంగట్లేదు. పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి అంటే నేను రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి, ప్రజల పట్ల కమిట్మెంట్ తోటి పనిచేయాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. అవును. ఈ చెగుండ హరిరామ జోగే, ముద్రగడ పద్మనాభం వీళ్ళేమో పవన్ కళ్యాణ్ని కాపుల వైపు లాగాలి, అంటే ఒక కులానికి పవన్ కళ్యాణ్ని పరిమితం చేయాలి అని వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి కోవర్టులాగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ ఏంటి, సమాజంలో ఇట్లా పేదరికం ఉంది, ఇట్లా వివక్ష ఉన్నది, పేదవాడు అభివృద్ధి చెందటానికి అవకాశం కల్పించట్లేదు, ఈ రాజకీయాన్ని మారిస్తే తప్ప పేద ప్రజలకి నిజమైన అభివృద్ధి రాదు అనేది ఆయన అభిప్రాయం. అంటే పేద ప్రజలందరి గురించి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఒక కాపు లీడర్ లాగా, అంటే కాపు కులానికి పరిమితం చేద్దాము అన్న కుట్రలో వీళ్ళిద్దరు పనిచేశారు. విడివిడిగా, ఇద్దరు కలిసి కాదు, ఇద్దరు విడివిడిగా ఎవరి ప్లాన్లు వాళ్ళు వేసుకొని. కానీ అసలు నిజం ఏంటంటే ముద్రగడ పద్మనాభం కావచ్చు, హరిరామ జోగి కావచ్చు, వీళ్ళతో ఇప్పుడు కాపులు లేరు. వాళ్ళతో అదే చెబుతున్నాను. ఇప్పుడు కాపు సంక్షేమ సమితి అని ఈయన, కాపు అసలు జాతి మొత్తాన్ని నేనే రక్షిస్తానని ఆయన, ఏమి రక్షించారు? జగన్మోహన్ రెడ్డితో చేరటం, కాపుల్ని రక్షించటం అంటే. ఇది కాపు యూత్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఏమైంది అంటే రాజకీయంగా చివరి దశలో ఉన్న ముద్రగడ పద్మనాభం కనీసం హుందా రాజకీయాలు చేయాలి. పవన్ కళ్యాణ్ని ఇన్సల్ట్ చేయటం అనేది, అది అట్లా చేస్తే తప్ప జగన్ కళ్ళల్లో ఆనందం చూడలేడు. అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ని ఇన్సల్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో అసలు పవన్ కళ్యాణ్ ఎవడు, అసలు పవన్ కళ్యాణ్కి ఏమి స్టాండింగ్ ఉంది, అసలు పవన్ కళ్యాణ్ స్టేచర్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి అంటే చాలా గొప్ప లీడరు, గొప్ప నాయకుడు అని చెప్తూ ఉన్నాడు. ఇది నిజంగా కాపు యూత్ అంతా కూడా చాలామంది ఇప్పటికే ముద్రగడ పద్మనాభం అంటే అసహించుకుంటున్నారు. కాపు జాతికి ద్రోహం చేసిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోయాడు. సో
సో చూద్దాం సార్, మొత్తానికి ముసుగు తొలగించుకొని అసలు రూపాన్ని బయటపెట్టిన ముద్రగడ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి గురించి కూడా ప్రజలందరూ బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళకు వచ్చే ఆన్సర్ ఏదో ఓటు రూపంలో చూపించి తెలియాలని చెప్పి కోరుకున్నారు సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి.